హరి ఓం. మనము భగవద్దర్శిని చెప్పుకుంటున్నాము. ఇప్పటికి 8 క్లాసులు జరిగినాయి. ఇది 9వ రోజు. అయితే ఏంటి ముందు ఏం చెప్పుకోవడం జరిగింది అంటే, భగవంతుడు అంతటా నిండి ఉన్నాడని, కదలని వాడిలోంచి ఒక ప్రేరణ, ఆది ప్రేరణ జరిగిందని, దాన్నే లెహరని, సముద్రంలో అలవలే లెహర్ అనేది వచ్చింది. ఆ ఆది ప్రేరణే కారణంగా కదలని వాడి నుండి సిద్ధమైంది. ఎరుక లేదు, చైతన్యం లేదు. అక్కడ ఏమీ లేని శూన్యస్థితి నుండి ఆ లెహర్ మూలంగా నేను ఎవరు అనే ప్రశ్నతో, ఆ చిన్న కదలికతో కిందకి దిగుతూ ప్రయాణం జరిగింది. ఆ ప్రయాణం జరుగుతున్నప్పుడు పరమాత్మ స్థితికి రావడం, ఆ పరమాత్మ స్థితిలో కూడా ఏమీ లేదు, శూన్యంగానే ఉన్నప్పటికీ ఆ చిన్న కదలికతో చైతన్యం వ్యక్తమవుతూ, అభావ స్థితిలో ఉంటూనే ఎరుక వ్యక్తమవుతూ సృష్టి జరగటానికి సిద్ధమవుతూ ఉందన్నమాట. మనం అది చెప్పుకోవటం జరిగింది. 10 దశలుగా భగవంతుడి దశలు చెప్తూ, మొదటి దశలో కదలనివాడిగా, చిన్న లెహర్గా, ఆది మూలంగా ఎరుక కాకుండా అక్కడ ప్రేరణ, ఆది ప్రేరణ అని అనుకుంటున్నాము. ఆది ప్రేరణగా వచ్చిన మొదటి దశ, అక్కడ నుండి 2వ దశ పరమాత్మ స్థితికి రావడం, అక్కడ నుండి సృష్టి స్థితి లయగా 3వ దశ మొదలైంది. ఈ సృష్టి స్థితి లయకు కావలసిందంతా కూడా రెడీ అయిందనమాట. ఎరుక వ్యక్తమవుతూ, చైతన్యము వ్యక్తమవుతూ, జ్ఞానంగా అంతర్నిహితంగా ఉన్నవన్నీ కూడా నెమ్మదిగా కదలికలు వచ్చాయి అన్నమాట. అక్కడ సృష్టికి సిద్ధమవుతోంది. అనంత సర్వం అయిన భగవంతునిలో విలాసము, చిద్విలాసము అంటే తరంగముల వలె చలించుటకు పూర్వము సర్వములో అంతర్నిహితమై ఉన్న అభావము నుండి ఆవిర్భవించిన సృష్టియును ఒకేసారి బయటికి పొడుచుకుంటూ రాగా, పరాత్పర స్థితిలో అభావముగా అంతర్నిహితమై ఉన్న చైతన్యము క్రమక్రమంగా భగవంతుని చైతన్యముగా ఆవిర్భవించి సర్వము నుండి పుట్టిన సృష్టికి తానే కర్త అనేది అనుభవంను భగవంతునికి కలుగజేసింది. అంతర్నిహితంగా ఉంది చైతన్యము, ఎరుక అన్నీ కూడా. ఇవన్నీ కూడా ఉంటూ ఈ సర్వంలో నుండి అభావ స్థితిలో ఉంటూనే అంతర్నిహితంగా ఉన్న చైతన్యము క్రమక్రమంగా ఆవిర్భవించిందట. క్రమక్రమంగా చైతన్యము ఆవిర్భవించింది. సర్వం నుండి పుట్టిన ఈ సృష్టికి తానే కర్తననేది అనుభవం. అంటే ఏ భగవంతుడైతే ఏమీ లేని శూన్యస్థితిలో ఉన్నాడో ఆ భగవంతుడే ఈ దశకు వచ్చేసరికి ఈ చైతన్యము ఒక ప్రభావం అయ్యి చైతన్యం కొంచెం వ్యక్తమవుతూ ఉండడం వలన ఆ భగవంతునికి కర్తను నేను అనే భావం కలిగే విధంగా ఆ అనుభవం వచ్చింది. భగవంతుడికి నేను అనే అనుభవం వచ్చిందనమాట. భగవంతుడు సృష్టికర్తగా అభావం నుండి ఆవిర్భవించిన సృష్టిని భగవత్ సర్వముగా మిథ్యానుభూతి నొందుచున్నాడు. భగవంతుడు సృష్టికర్తగా అభావం నుండి ఆవిర్భవించిన సృష్టిని భగవత్ సర్వముగా మిథ్యానుభూతి నొందుచున్నాడు. ఇక్కడ అంతా మిథ్యగానే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఎవరైతే కదలని స్థితిలో ఉన్నాడో భగవంతుడు ఆయనే సత్యం అని చెప్తారు. మిగిలిందంతా మిథ్య, లేనిది మాయా అని చెప్తాం కదా. సో ఇక్కడ భగవంతుడు సృష్టికర్తగా అభావం నుండి ఆవిర్భవించిన సృష్టి ఎలా ఆవిర్భవించిందట? అభావం నుండి. అంటే ఇక్కడ మనం ఎందుకు అభావం నుండి అంటున్నారు అంటే, కదలని వాడు కదలాలనుకోకుండానే కదలిక మొదలైంది. కదిలింది కూడా
మళ్ళీ ఒకటి ఒకటి వ్యక్తమవడం కూడా ఎవరి ప్రమేయం లేకుండానే జరిగినట్టుగా జరిగింది. అందుకు అభావం నుండి ఆవిర్భవించిన సృష్టి అని చెప్తున్నారనమాట. అంటే సంకల్పించితే భావం ఉంది అని అనుకుంటాం, సంకల్పం చేసి ఇక్కడ జరగలేదు. ఇప్పుడు మనం గాఢ నిద్రలోకి వెళ్తున్నప్పుడు వెళ్ళాలనుకోకుండానే నిద్రలోకి వెళ్తాము, నిద్ర దానికి అదయ్యే వస్తుంది. నిద్రలోకి వెళ్ళిన తర్వాత స్వప్నం వచ్చినప్పుడు కూడా మన ప్రమేయం లేకుండానే స్వప్నం వస్తుంది. స్వప్నం నుంచి గాఢ నిద్రలోకి వెళ్తాము, మళ్ళీ గాఢ నిద్రలో నుంచి స్వప్నంలోకి వెళ్తాము, ఆ జాగ్రత్త అవస్థలోకి వస్తాము. ఏది మన ప్రమేయం లేకుండానే జరుగుతూ ఉంటుంది కదా. అట్లాగే ఇక్కడ ఈ అభావం నుండి ఆవిర్భవించిందట సృష్టి. ఎట్లా ఆవిర్భవించింది? అభావం నుండి. భగవత్ సర్వముగా మిథ్యానుభూతిని అందుచున్నాడు. భగవంతుడు అంతటా ఉన్నాడు, అంతటా ఉండే మిథ్య అనుభూతి పొందుతున్నాడట. ఎందుకంటే ఈ కదలిక ఉంటేనే అది రెండవదిగా వచ్చిందనమాట. కదలిక లేనివాడే అసలైన వాడు కనుక వాడికి ప్రతిబింబంగా ఇది చెప్తూ ఉన్నారు. మిథ్య అనుభూతి, లేనిది ఉన్నట్లుగా అనుభూతిని పొందుతున్నాడట. ఇక్కడ మనం చెప్పుకున్నాం మొదట ఎలా ఈ మిథ్యానుభూతి అనుకున్నప్పుడు మనం ఒకసారి అద్దంలో చూసుకున్నప్పుడు ఆ అద్దంలో ఉన్న ప్రతిబింబాన్నే నేను అనే భావం పెట్టుకున్నట్లుగా ఇక్కడ మిథ్యానుభూతి అన్నప్పుడు అట్లాగనమాట. నేనెవరు అనే స్ఫురంతో కదలికొచ్చిన ఈ సృష్టి పూర్వమే మనకి చైతన్యం కూడా కానరానిదిగానే ఉంది, ఎరుక కానీ అది ఎప్పుడైతే చిన్న చిన్నగా వ్యక్తమవుతూ దానికదే వ్యక్తమవుతూ వస్తుందో అక్కడ మిథ్యా అనుభూతి వాడికి కలుగుతోందట, నేను కర్తను అని. పరాత్పర స్థితి అందున్న భగవంతుడు తన స్వీయ సత్యము యొక్క అనంత సచ్చిదానంద స్థితి యొక్క పూర్ణ చైతన్యమును పొందుటకుగాను ఈ మిథ్యానుభూతిలో చిక్కుకొనుట అవసరము. అంటే పూర్ణంగా ఉన్నాడు, కదలని స్థితిలో ఉన్నవాడు కదలికలోకి వచ్చేసరికి రెండుగా విడిపోయాడు. అంటే ఇక్కడ సత్యము నుంచి అసత్యం అనుకుందాం, మిథ్య వచ్చిందనమాట, మిథ్య అనుభవం వచ్చింది వీడికి. మరి ఇక్కడ ఏంటి అవసరం అంటే ఆ పూర్ణంలో నుంచి విడిపోయాడు, విడిపోవటం వల్ల మళ్ళీ పూర్ణంలోకి వెళ్ళే వరకు ఎలా తెలుసుకుంటాడు అంటే ఈ సృష్టి అంతా కూడా ఇక్కడ మిథ్య అనుభవంలోంచే, ఆ అనుభూతిలోంచే దానిలో చిక్కుకొని నేనెవరు అని ఈ కింద స్థాయి వరకు కిందకి దిగిపోవడం జరుగుతుంది. ఈ 84 లక్షల జీవరాశుల్లోకి రావడం జరుగుతుంది. మానవుడిగా వచ్చిన తర్వాత మానవుడికి మళ్ళీ నేనెవరు అనే ప్రశ్న వచ్చే వరకు కూడా ఆ అవిద్యతోనే కొట్టుకోవడం జరుగుతుంది, అజ్ఞానంలోనే కూరుకుపోతాడనమాట. కూరుకుపోయిన తర్వాత అది అవసరమట. ఎందుకట అవసరం? మరి విడిబడి వచ్చేసాడు కనుక ఆ నేనెవరు ప్రశ్న రావాలి. వచ్చిన ప్రశ్నతో ఎంత ఇది కాదు అంటూ ఎంత వ్యాపకం అయిపోయిందో ఆ అయిన వ్యాపకం అంతా కూడా నేను కాదు అనే స్ఫురణతో మళ్ళీ అంతా ఏదైతే ఉందో అందులో కలిసే వరకు కూడా ఈ మిథ్య అనుభవం ఆయనకి అందులో చిక్కుకొనుట అవసరం. మనం చూడండి, కొంతమందికి ఏదైనా పిల్లలకి తెలుసో ఏమైనా పెంకితనాలు అవి చేసినప్పుడు మనం వాళ్ళకి వాళ్ళు గుర్తించుకునేలాగా ఆ తప్పుని వాళ్ళకి వాళ్ళే తెలుసుకునేలాగా పనిష్మెంట్ లాగా కాకుండా పనిష్మెంట్ ఇస్తూ ఉంటారు కదా, జ్ఞానంతో కలిసి వచ్చేలాగా పనిష్మెంట్. అప్పుడు వాడికి వాడే తెలుసుకునేలాగా జరుగుతుంది అనమాట. అట్లాగే ఇక్కడ వాడికి వాడే విడిబడి వచ్చాడు, వాడికి వాడే ఇబ్బంది పడుతున్నాడు. ఆ ఇబ్బందిలో నుంచే ఇంత ప్రకృతి వచ్చింది. ఈ ప్రకృతిలో నుంచి అందులో చిక్కుకున్నాడు, ఆ మిథ్యా అనుభూతిలో చిక్కుకున్నాడు. నేను కర్తనని కూడా అనుభవం. అంటే ఇదంతా జరుగుతున్నదంతా నేనే చేస్తున్నానని, నేనే ఇదంతా అని ఆ అనుభవాలు వచ్చాయి అన్నమాట. సంస్కారముల ద్వారా సృష్టి చైతన్యము సేకరించబడినది. ఈ సంస్కారముల ద్వారా సృష్టి చైతన్యము సేకరించబడినది. సంస్కారములు అంటే వాడు ఎన్నోసార్లు పూర్వం కూడా వాడికి ఈ అనుభవం జరుగుతూ వచ్చిందనమాట. ఎన్నోసార్లు పూర్వం అనుభవాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకసారి వచ్చాడు, మళ్ళీ ప్రళయం జరిగినప్పుడు అంతట్లో కలిసిపోతూ ఉంటాడు, మళ్ళీ వస్తూ ఉంటాడు. కనుక ఈ ప్రళయ అనుభవం ఉంటుందన్నమాట. ఉండటం వలన సంస్కారములుగా ఉన్నాయి.
ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా వాళ్ళకి సంస్కారం ఉంది, లోపల పాత సంస్కారం జ్ఞానం రూపంలో ఉందన్నమాట. ఆ సంస్కారముల వల్ల సృష్టి చైతన్యము సేకరించబడినది. ఇక సృష్టి స్థితి లయములు నిరంతరముగా ఏకరూపతగా జరుగుతూనే ఉండును. ఇంకా సృష్టి స్థితి లయ మూడు ఒకదానికొకటి ఒకటి ఉంటే అన్నీ ఉండాల్సిందే. సృష్టి జరిగింది అంటే ఆ స్థితి జరగాలి, లయ జరగాలి. ఒకటి పుట్టింది అంటే ఆ పుట్టింది పెరుగుతూ ఉంటుంది, పెరుగుతున్నంత వరకు స్థితిలో ఉన్నట్లా, ఎప్పుడైతే లయమైపోయిందో చివరి దశలో లయమైపోతుంది. సో ఏదైనా ఒకటి సృష్టి జరిగిందంటే అది తప్పకుండా స్థితి లయ కూడా దానికి వెనకాయ ఉంటాయన్నమాట. ఉదాహరణకి మానవ శరీరమును భగవంతునిగా పోల్చుకుందాం. మానవ శరీరమే భగవంతుడిగా పోల్చుకుంటే ఎలా అంటే, కళ్ళు మూసుకుని నిద్రించుతూ ఉన్నప్పుడు పరమాత్మ ఏ స్థితిలో ఉన్నాడని చెప్పుకున్నాం. కళ్ళు మూసుకుని ఉంటే పరమాత్మకి, ఇప్పుడు భగవంతుడిని ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనం కళ్ళు మూసుకుని ఉన్నప్పుడు ఏమీ కనిపించదు కదా, పూర్తిగా నిద్రలోకి వెళ్ళిపోతే అసలు స్ఫురణలో కూడా గుర్తు కూడా ఏది ఉండదు. అంటే ఇది ఈ ఊరని కానీ ఇల్లని కానీ ఇక్కడ నా పేరు ఇది అని కూడా గుర్తుండదు కదా. అసలు ఏమి కనబడని స్థితిలో కళ్ళు మూసుకున్నప్పుడు ఏ స్థితిలో ఉంటాడట. అలాగే కళ్ళు తెరవగానే సృష్టి కనబడుతుంది. కళ్ళు ఎప్పుడైతే తెరిచామో ఒకటి ఒకటి కనబడతాయి కదా, సృష్టి కనిపిస్తుంది. తెరచిన కళ్ళతో అట్లే చూచుచుండుటే, అలా తెరిచిన కళ్ళు అన్నీ చూస్తూ ఉన్నంతసేపు స్థితి అని చెప్తున్నారు. కళ్ళు తెరిచి తెరవగానే సృష్టి మొదలైనట్టుగా, ఎందుకంటే సృష్టి ముందు నిద్రపోతున్నంతసేపు కనబడలేదు కదా, కళ్ళు తెరవగానే సృష్టి మొదలైనట్టుగా చూస్తాడనమాట. అంటే ఉంది, అది చూస్తాడు అప్పుడు. అలాగే స్థితి అంటే ఏంటి, ఆ తెరిచిన కళ్ళతో చూస్తున్నదంతా స్థితి. మళ్ళా కళ్ళు మూసేసరికి లయం అయిపోయినట్లే, మళ్ళీ రాత్రి అయ్యి మనం మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోతే ఇదంతా మరుపులోకి వెళ్ళిపోయినట్టుగా అయిపోతుంది స్థితి. అది లయ అయిపోయింది అనమాట. అందుకని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రధాన దేవదూతలు. ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రధాన దేవదూతలు అని చెప్తున్నారు. వీరు పరిమిత జీవితమును హెచ్చు ప్రమాణములో సృష్టించుటయందును, దానిని పోషించుటయందును, పోషించిన దానిని లయమొనర్చుటయందును గల భగవంతుని ప్రధాన దివ్య ధర్మములను వ్యక్తపరచుటలో ఈ ప్రధాన దేవదూతలు మధ్యవర్తులుగా ఉందురు. ఇప్పుడు మనకి ఈ ప్రధాన దేవదూతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులని చెప్తున్నారు. వారు ప్రధాన దేవదూతలు మధ్యవర్తులుగా ఉన్నారట. ఎట్లాగంటే పరిమిత జీవితమును హెచ్చు ప్రమాణంలో, ఇప్పుడు మన అందరికీ పరిమితంగా ఉంది జీవితం. అంటే మానవుడికి 100 సంవత్సరాలు యావరేజ్గా చెప్పుకుంటారు. అలాగే ఇంకా కొన్ని క్రిమి కీటకాలు ఉంటాయి, అలాగే జంతుజాలాలు ఉంటాయి. ఇవన్నీ కూడా అన్నిటికీ ఒక కాల పరిమితి ఉంటుంది. దానికి అనుకూలంగా అవి జీవించి చనిపోతూ ఉంటాయి కదా. సో అట్లాంటివి అన్నీ కూడా చాలా రకరకాలు, అంటే మనకి ఎన్ని చెప్తున్నారు, 84 లక్షల జీవరాశులు చెప్తున్నారు. అలాగే మానవులే చూసుకున్నా కూడా 80 కోట్ల మానవులు ఉన్నారని చెప్తున్నారు. సో ఇంతమందిని సృష్టించడం జరిగిందనమాట ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఈ ప్రధాన దేవతలు అనమాట. ఈ పరిమితంగా జీవితాన్ని హెచ్చు ప్రమాణంలో సృష్టించట అందు, దానిని పోషించుటయందు, పోషించిన దానిని లయమొనర్చుటయందును వాళ్ళు భగవంతుని ప్రధాన దివ్య ధర్మములను వ్యక్తపరచుటలో ఈ ప్రధాన దేవదూతలు మధ్యవర్తులుగా ఉంటున్నారన్నమాట. అంటే వీళ్ళు చేస్తున్న పని, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చేస్తున్నారు అంటే వారికి శక్తి ఎక్కడి నుండి వస్తుంది, ఆ కథలని వాడి నుంచే తెచ్చుకుంటున్నారు. వాళ్ళు వేరుగా ఎక్కడి నుంచి వస్తుంది, అంతా నిండి ఉన్నది ఆయనే కదా. కథలని విధంగా ఉన్నది ఒకడే, ఆయనే సూది మనగుచ్చ సందులేనంతగా నిండిపోయి ఉన్నాడట. అలా నిండిపోయిన వాడిలో ఏది కనబడినా, ఏది వచ్చినా, ఏది వినబడినా అంతా అందులోదే కదా. సో అందుకని ఈ భగవంతుని ప్రధాన దివ్య ధర్మములను వ్యక్తపరచటంలో ఈ ప్రధాన పాత్ర వహించారన్నమాట వీళ్ళు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. భగవంతుని అపరిమిత జ్ఞానమును పరిమిత ప్రమాణములో నివేదించుటలో కూడా మధ్యవర్తులుగా ఉన్నారు. అది ఇప్పుడు భగవంతుడి యొక్క జ్ఞానం ఎంత ఉంటుంది, ఎలా ఉంటుంది,
మొత్తం అంతటా నిండి ఉన్నవాడికి తెలియని విషయం ఏముంటుంది? అంతా తెలిసే ఉంటుంది. ఇప్పుడు అంతటా వ్యాపించినప్పుడు అంతటా ఎక్కడ ఏం జరుగుతున్నా అంతా తెలుసు. కానీ అలాంటి అపరిమితమైన జ్ఞానం కలిగి ఉన్నప్పటికీ కూడా పరిమితంగా అనుభవం పొందుతున్నాడు. ఎందుకు? ఆ పరమాత్మ ఏం చేశాడు? విడివిడిగా విడివిడిగా ఒక జంతువులాగా, ఒక వృక్షంలాగా, ఒక మానవుడిలాగా చిన్న పరిమితిలోకి వచ్చేసాడు. ఆ పరిమితిగా వచ్చేసి వల్ల అక్కడ కూడా భగవంతుడు ఆ విధంగా చిన్న చిన్న రూపాల్లోకి వచ్చి ఆ పరిమిత ప్రమాణంలోకి వచ్చాడనమాట. వచ్చి ఆ వచ్చే దానిలో కూడా ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పాత్ర అక్కడ కూడా ఉంది. ప్రధాన దేవదూతలు సత్వములు, వాళ్ళు పూర్తిగా సత్వగుణంలో ఉంటారు. ఈ ప్రధాన దేవదూతలు పూర్తిగా సత్వగుణంలోనే ఉంటారు. వారెల్లప్పుడూ భోగములు అనుభవింతురే కానీ బాధలను పొందరు. వాళ్ళకి బాధ అన్నది ఉండదు. ఎందుకంటే వాళ్ళు నిత్యము ఆనంద స్థితిలోనే ఉంటారు. భోగము అని చెప్తున్నారు అంటే దుఃఖము లేని స్థితి కదా భోగము. వాళ్ళు సత్వగుణంలోనే ఉంటారు కనుక ఇంకా భోగమే ఉంది. ఇక్కడ మనకి మెయిన్ రజోగుణం తమోగుణం ఏర్పడాక మానవుల్లో దుఃఖం పెరుగుతుంది. అరిషడ్ వర్గాలు ఇవన్నీ వచ్చేస్తాయి దానిలోనే. అందువలన దుఃఖం మొదలవుతుంది. అక్కడ ఉన్నప్పుడు దేవతలుగా ఉన్న వాళ్ళకి సత్వగుణం ప్రధానంగా ఉంటారు కనుక అక్కడ భోగమే అనుభవిస్తూ ఉంటారట, బాధలు ఉండవట. అనంతమైన భగవల్లీల కారణముగా దివ్య సుసుప్తి అయిన మూలాస్థితికి భంగము కలిగి దాని ఫలితముగా సృష్టి కార్యరూపం దాల్చినది. ఇక్కడ అనంతమైన భగవంతుని యొక్క లీల, ఆ లీలలో అదే కారణం అన్నమాట. ఆ కారణంతో దివ్య సుసుప్తి అయిన మూలస్థితికి భంగం కలిగి అంటే ఇప్పుడు మనం చెప్తారు మనకి మళ్ళీ జన్మ తీసుకుంటున్నాము అంటే కారణం ఉంటే కార్యం జరుగుతుంది అనమాట. మనకి జన్మ వచ్చింది అంటే ఇది కార్యం, ఇక్కడ జరుగుతుందంతా కార్యం కదా. దీనికి కారణం ఏంటి అంటే నా సూక్ష్మ శరీరంలో నేను చేసుకున్న పాపపుణ్యాలు మిగిలినవన్నీ సంస్కార రూపంలో వాసనా బలంగా ఉన్నాయి. అందుకనే మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఈ భగవంతుని యొక్క లీల కూడా కారణం ఉందన్నమాట. ఆ కారణం ఉండటం వలన దివ్య సుసుప్తి అయిన మూలాస్థితికి భంగం కలిగింది. ఆ మూలాస్థితి ఏదైతే ఉందో అక్కడ పూర్తిగా సుసుప్తి అవస్థలో ఉన్న కదలని స్థితిలో మనం గాఢ నిద్రలో ఉన్నట్లుగా అది కూడా అక్కడ గాఢ నిద్రలో ఉన్నట్టుగా ఆ దివ్య సుసుప్తిలోని భంగం ఎందుకు కలిగింది? సంస్కారాలు ఉన్నాయి కనుక, సమిష్టి సంస్కారాలు అక్కడ పోగై ఉండటం వలన లోపల ప్రేరణగా వచ్చింది. ఆ ప్రేరణ మూలంగా దాని ఫలితంగా సృష్టి కార్యరూపం దాల్చింది. అక్కడ సంస్కారం ఏమీ లేనప్పుడు అది కదలని స్థితిలో సంస్కారం లేకపోతే ఏ ప్రేరణ ఉండదు, మళ్ళీ భూమి మీదకి వచ్చే పని ఉండదు. మనకి కూడా ఈ జన్మలు తీసుకోవడానికి కారణం కూడా కార్యకారణ సంబంధంతోనే జరుగుతున్నాయి అని చెప్తారనమాట. అట్లాగే పైన కూడా దేవతలు కూడా వాళ్ళకున్న సంస్కారం వల్లనే ఈ కారణంగా ఉండి దివ్య సుశుప్తిలో నుంచి కదలిక కలిగి భంగం వాటిల్ని వాళ్ళు సృష్టికి కార్యరూపంగా దాల్చి వచ్చారు. ఇవియే కార్యకారణ ధర్మములు. అది కార్యకారణ ధర్మం అంటే అదే. ఇంకిక్కడ భగవంతుని దివ్య సుశుప్తి కారణమట. ఇక్కడ దివ్య స్వప్నము మాయా సృష్టి జరిగింది. స్వప్నంలో మాయా సృష్టి జరిగింది అంటే భగవంతుడేమో ముందు సుషుప్తి అవస్థలో కదలనే విధంగా ఉన్నాడు. అక్కడ కారణం అయ్యింది. అది కారణం అయ్యి అందులో సూక్ష్మంగా ఈ సృష్టికి కావలసిన సంస్కారం అంతా అక్కడ ఉంది కనుక మళ్ళీ సృష్టి జరిగింది. ఆ జరిగిందంతా మాయా సృష్టి అని చెప్తున్నారు. అది ఎక్కడుంది అంటే స్వప్నం. ఆయన యొక్క స్వప్నంలో సుషుప్తిలో ఉన్నంతసేపు కదలికలే లేకుండా ఉన్నాడు. జ్ఞానం కూడా అంతర్నిహితంగా ఉంది. ఎప్పుడైతే ఈ సంస్కారం చిన్న ప్రేరణ రూపంలో వచ్చినప్పుడు వాడికి స్వప్నం కలిగింది. ఆ స్వప్నంలో మాయా సృష్టి అంతా జరిగింది, లేనిదే జరిగింది అని చెప్పడం. అందుకనే ఇప్పుడు మనకు కనబడుతున్న ఈ సృష్టి అంతా కూడా లేనిది అని చెప్తారనమాట, మిథ్య అని. సృష్టి జరిగింది, అది కార్యభూతంగా దాల్చిందనమాట. ఆ కారణం వలన, సంస్కార కారణం వలన అది కార్యం దాల్చిందే మాయా సృష్టి. మళ్ళా దివ్య జాగృతి అహం బ్రహ్మాస్మి
అక్కడి నుంచి సృష్టి అంతా పూర్తి చేసుకొని మనకి ఈ సృష్టిలో మనం ఎన్ని జన్మలెత్తాలో కోట్ల సార్లు పుట్టి మళ్ళీ 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 పుట్టి పుట్టి మానవుడిగా వచ్చి కూడా వందల జన్మల తర్వాత నేనెవరనే ప్రశ్న గట్టిబడి ఆ ప్రశ్నకి కారణం ఏంటని వెతుక్కుంటూ మళ్ళీ మనం ఏ గురువునో పట్టుకొని శాస్త్రాన్ని పట్టుకొని తెలుసుకుంటూ ఆ వాక్యాలన్నీ గమనిస్తూ వింటూ మనలో సాధన పెంచుకుని ఆ పెంచుకున్నప్పుడు లోపల ప్రజ్ఞ మేల్కోవడం జరుగుతుంది. మేల్కున్నప్పుడు అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నామో అక్కడ దివ్య జాగృతి. అది అంటే ఇక్కడ అజ్ఞానంతో మొదలైంది సృష్టి. ఆ సృష్టిలో జ్ఞానం పూర్తి కోల్పోయి అజ్ఞానంలో ఉన్నాము, మాయా సృష్టిలో ఉన్నాము, లేనిదే ఉన్నట్టుగా భ్రమిస్తూ ఉన్నాము. ఆ ఉండి నేనెవరు అనే సాధన ద్వారా మళ్ళా మనం అహం బ్రహ్మాస్మిగా గుర్తించుకోవడం జరుగుతుంది అన్నమాట. ఈ భగవంతునికి సృష్టి స్థితి లయము అనేడు ప్రధాన ధర్మములను ప్రసాదించుటలో భగవంతుని ఆది విలాసమే బాధ్యత కలదై ఉన్నది. ఈ భగవంతుడికి ఈ సృష్టి స్థితి లయ అనే ప్రధాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రసాదించడంలో భగవంతునికి ఏంటట ఆది విలాసమే అంటే బాధ్యత కలదై ఉంది. ఆది విలాసం మొదట ఏ ప్రేరణ కలిగిందో అదే విలాసానికి విలాసంగా మారింది. అదే ఆ బాధ్యతతోనే అంటే నేనెవరనే ప్రశ్న రాకపోతే ఇంకా అసలు సృష్టే రాదు. ఆ ఆది విలాసమే ఇక్కడ బాధ్యతగా ఇదంతా జరుగుతుందన్నమాట. బ్రహ్మగా సృష్టి జరగటం, స్థితి లయ జరగటానికి కారణం ఆది ప్రేరణే. ఇక 3వ పాత్ర అయిపోయింది ఇక్కడికి భగవంతుడిది. ఇక్కడ భగవంతుడి 4వ పాత్రలోకి వస్తున్నాం. ఈ 4వ పాత్ర ఎట్లా ఉంది అంటే శరీరి. ఇక్కడ రూపధారణ వచ్చింది. ఇక్కడి వరకు రూపాలు లేవు, ఇప్పుడు వరకు అంతా సూక్ష్మంలోనే మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ రూపం వచ్చిందనమాట, రూపధారణ జరిగింది. శరీరిగా అంటే మన లోపల ఆయన శరీరిగా ఉంటాడు పరమాత్మ, ఈ శరీరాన్ని ధరిస్తాడనమాట. ఇది శరీరంగా రూపధారణ జరుగుతుంది ఇక్కడ. అనంత ఆది ప్రేరణము యొక్క సంచలనముచే అనంత సాగరమందలి ప్రతి బిందువు తనను తాను తెలుసుకొనుటకు ప్రేరేపింపబడెను. అది ఇప్పుడు మనకి సముద్రాన్ని చూస్తే పరమాత్మ అనుకుంటే మొత్తం అంతా నిండి ఉన్న ఆ సముద్రం పరమాత్మగా గమనిస్తే ఆ పరమాత్మ అనుకున్నప్పుడు ఆ బిందువు ఒక్కొక్క నీటి చుక్కను తీస్తే ఆ ప్రతి నీటి చుక్క ఒక జీవుడిగా ఇక్కడ ఒక శరీరాన్ని ధరించి వస్తే ఆ ధరించిన మానవుడు నేనెవరు అనే ప్రశ్న వేసుకోవటం, తనను తాను తెలుసుకోవటానికి లోపల ఒక ప్రేరణ కలుగుతూ ఉన్నట్లుగా జరుగుతుంది అనమాట. అలా మనం చూడాలి. పరమాత్మ అంతటా నిండి ఉన్నాడు. ఆ పరమాత్మకి ఇన్ని జీవరాశుల్లోకి రావడం జరిగింది. ఎలా వచ్చాడు అంటే ఆయన లోపల ఒక ఆత్మస్వరూపంగా లోపల ఉండి ఆయన బాహ్యంగా ఒక శరీరాన్ని దాల్చాడు అనమాట. ఆ శరీరాన్ని దాల్చాడు కనుక శరీరి అని పిలిచారు వాడిని. రూపం వచ్చింది. అక్కడ వచ్చి ఏం చేస్తున్నాడు, ముందు మొదట మాయకు లోనయ్యి తను ఆ లోపల ఉన్న వాడిని పూర్తిగా మర్చిపోయి అసలు ఉన్నది భగవంతుడు అన్న మాట పూర్తిగా మర్చిపోవడం జరుగుతుంది. ఇక్కడ అజ్ఞానం వలన శరీరం ఏదైతే వచ్చిందో అది కనబడుతుంది కనుక ఈ శరీరగానే ఉంటాడనమాట. శరీరం నేను అనే భావమే అక్కడ పెరుగుతూ ఉంటుంది. అలా ప్రతి బిందువు కూడా అంటే ఇన్ని ముక్కలు అయిపోయింది అంటే ఒకే సముద్రము ప్రతి చుక్కని తీసుకెళ్ళి ఒక దానిలో వేస్తే ఆ చుక్కకి ఒక ప్రేరణ కలిగింది లోపల నేనెవరో తెలుసుకోవాలని. అలాగే ఈ పరమాత్మనే అంతటా నిండి ఉన్న ఆ చైతన్యము ఒక్కొక్క మానవుడిలోని ఒక బిందువులాగా ఉండటం వల్ల ఆ శరీరాలు దాల్చిన మానవుడు అప్పుడు లోపల ఉన్న శరీరిగా ఉండి నేనెవరు అని తనకి తానే ఒక ప్రశ్న వేసుకోవటం ప్రేరణ రూపంలో జరిగింది. పరాత్పర స్థితి అందున్న భగవంతుడు తొలిగా తన సత్యస్థితి యొక్క జ్ఞానమును సంపాదించుట కంటే సంస్కార భూయిష్ఠుడై అజ్ఞానమునే సంపాదించుచున్నాడు. ఇక్కడ పరాత్పర స్థితి అందున్న భగవంతుడు ఏం చేశాడు, తొలిగా తన సత్యస్థితి యొక్క జ్ఞానమును సంపాదించుట కంటే సంస్కార భూయిష్ఠుడై అజ్ఞానంనే సంపాదించుచున్నాడు. అది ఇక్కడ ఆయన
పరాత్పర స్థితిలో ఉన్నాడు భగవంతుడు. అంతటా నిండి ఉన్న ఆ భగవంతుడి నుండి పరాత్పర స్థితిలోకి చిన్న ప్రేరణ ద్వారా వచ్చిన వాడికి పోనీ వెంటనే మళ్ళీ నేను అది అని తెలుసుకొని అందులో కలిసిపోవడానికి పెట్టుకోలేదు ఆయన. ఎందుకంటే అక్కడ రూపాలు లేవు, నామాలు లేవు, ప్రకాశం లేదు, చైతన్యం లేదు, ఎరుక లేదు, ఏమీ లేదు, అనంత శూన్యంగా ఉంది కదా. అందుకు అందులోకి ఎలా వెళ్తాడు? ఆ శూన్యంలోంచి నేనెవరనే ప్రశ్న వచ్చే ప్రేరణగా వచ్చింది కదా, అందుకు అందులోకి వెళ్ళట్లే. వెళ్ళకుండా కిందకి దిగిపోతున్నాడు, ఇంకా వ్యాపకం అయిపోతున్నాడు, సృష్టిలోకి వచ్చేస్తున్నాడు అనమాట. అట్లాగొచ్చేసి సత్యానికి దూరం అయిపోయి అజ్ఞానంలోకి పూర్తిగా వచ్చాడు అనమాట. అజ్ఞానం పెంచుకుంటూ వచ్చాడు. ఇక్కడ నేనెవరనే ప్రశ్నకి జ్ఞానపరమైన ఆన్సర్ వస్తే వెంటనే మళ్ళీ అందులో కలిసిపోవాలి, మళ్ళీ శూన్యంలోకి వెళ్ళి కదలని స్థితిలో ఉండిపోవాలి. కానీ సత్యం వైపుకు వెళ్లకుండా అసత్యం దిశగా ప్రయాణం చేస్తూ ఆ నేనెవరు అంటూ ఇప్పుడు మనకి అయోమయ స్థితిలో ఉండి మనకి రోజుకొక గెటప్ వేశారనుకోండి. ఇప్పుడు ఎన్టీఆర్ని తీసుకుంటాం, వాడు సినిమాల్లో నటిస్తాడు, గంటకు ఒక మేకప్ వేసేసాం అనుకోండి, వాడికి అయోమయం అయిపోయి అసలు నేనెవరు అంటే ఒక కృష్ణుడి వేషం వేసి, మళ్ళీ ఒక గంటలో రావణాసుడి వేషం వేసి, ఒక గంటలోనే ఇంకెవరు గృహస్థుడిగా, ఒక గంటలోనే విలన్ రోల్ వేసి, ఇన్ని చేస్తూ వెళ్తే అసలు వాడికి వ్యాపకం పెరిగిపోతోంది తప్ప వాడు అసలైన ఎన్టీఆర్ ఎలా ఉంటాడో వాడిని వాడే మర్చిపోయినట్టుగా అయిపోతుంది అనమాట. అలాగా ఇక్కడ ఈ పరమాత్మ నేనెవరనే ప్రశ్నతో బయలుదేరి ఎన్నో రూపాల్లో అసత్యం వైపుకి, అజ్ఞానం వైపుకి ఆ సంపాదన అంతా అజ్ఞానంలోనే ఉందన్నమాట. నేను ఇదేమో, నేను అదేమో, నేను ఇదేమో అంటూ దిగిపోతూ వచ్చాడనమాట. ప్రారంభంలో పరమాత్మ యొక్క ఏ స్థితిలో ఆత్మకు చైతన్యము సంస్కారం లేవు. ఫస్ట్ పరమాత్మకి ఏ స్థితిలో ఉన్నాడు? అక్కడ ప్రేరణ అయితే ఉంది, కానీ చైతన్యము తెలియట్లేదు, ఎరుక తెలియట్లేదు, అతనికి ఏ సంస్కారాలు బయటకు రాలే, అంతర్నిహితంగా ఉన్నాయి కదా, అవి ఏవి బయట పడలేదు. కానీ ప్రారంభంలో ఆత్మకు దేహత్రయమందు కానీ తన యందు కానీ స్పృహ లేదు. తనకి అసలు ఈ దేహత్రయం మందు స్పృహ కూడా లేదు. అంటే ఏమీ తెలియనట్టుగా అంతర్నిహితంగా ఉన్నాయి. ఏం తెలుస్తాయి? ఇప్పుడు మనం అనుకుంటున్న త్రిపుటులు, అన్ని త్రయాలు కూడా అన్నీ అంతర్నిహితంగా ఉన్నాయి. ఇప్పుడు సృష్టి జరగాలంటేనే గుణాలు 3 ఉండాలి. తమో గుణం, రజోగుణం, సత్వగుణం ఉంటే తప్ప సృష్టి జరగదు. అట్లాగే ఈ పంచభూతాలు లేకుండా సృష్టి జరగదు. పంచభూతాలకు ముందు పంచ తన్మాత్రలు ఉంటే కానీ ఆ సృష్టిలో కావలసినవన్నీ, అక్కడ శబ్ద గుణం కానీ, ఆ గాలి, వాయువు కానీ, ఇవన్నీ కూడా మనకు లేకుండా సృష్టి జరగదు. అవన్నీ అంతర్నిహితంగానే ఉన్నాయి. అక్కడ ఆయనకి స్పృహ లేదు. ఆ సమయంలో ఏ స్థితిలో ఉన్నప్పుడు పరమాత్మ చైతన్య స్పృహ లేదు, సంస్కారములు కూడా ఆయనలో ఉన్న విషయం ఆయనకు తెలియని స్థితిలోనే ఉన్నాయి. ప్రారంభంలో ఆత్మకు దేహత్రయం మీద కూడా తెలియని స్థితిలోనే, దేహత్రయం తన అందుగాని స్పృహ లేనే లేదు. ఇప్పుడు మనకి పరమాత్మకి అక్కడ 3 శరీరాలు, అలాగే 4వ శరీరమే పరమాత్మ అని చెప్తారు. అలాగే కింద జీవుడి దగ్గరికి వచ్చేసరికి 4 శరీరాలు అని చెప్తారు. వీటి స్పృహ లేదు ఆయనకి. ఫస్ట్ పరమాత్మగా కూడా ఆయన శరీరాల మీద ఆయనకి స్పృహ లేదు. అలాగే ఇక్కడ ఇంకా కిందకి దిగుతున్న కొలది ఇంకా వ్యక్తిగా కూడా వ్యష్టి శరీరాలు కూడా ఏర్పడ్డాయి. సో అందువల్ల లోక అనుభవం కూడా లేదు ఆయనకి. తన దేహ శరీరం మీద 3 శరీరాలనే భావం, స్పృహ లేదు. ఆయా దేహంలకు సంబంధించిన లోకాల యొక్క అనుభవం కూడా లేదు. పరమాత్మ అనుభవం అంతకన్నే లేదు. అది పరమాత్మగా వచ్చి కిందకి దిగిపోతున్నాడు. అలాగని దేహాలు ఇంకా స్పృహ రాలేదు ఆయనకి. ఇంకా దేహ స్పృహ లేనప్పుడు ఆయన పరమాత్మ అన్న విషయం కూడా ఆయన మర్చిపోయాడు కదా. మర్చిపోవడం వల్ల ఇంత కిందకు వస్తూ ఉన్నాడు. పోనీ ఇవి కూడా ఇంకా స్పృహలోకి రాలేదు. అంటే ఇప్పుడు పరమాత్మ దిగుతున్నప్పుడు అక్కడ మహత్ అని, మహదహంకారం అని ఇవన్నీ చెప్తారనమాట. చెప్పినప్పుడు హిరణ్య గర్భుడని, అవ్యాక్తుడని, అవ్యాకృతుడని, తర్వాత విరాట్ అని, ఇవన్నీ ఆయన శరీరాలు. కానీ ఆ స్పృహ ఇంకా రాలేదు ఆయనకి. ఆత్మ శాశ్వతంగా పరమాత్మలో నుండి, పరమాత్మతో నుండి స్పృహ లేని స్థితి అందున్నను పరమాత్మ యొక్క అనంత శక్తులకు జ్ఞాన శక్తి ఆనందములను పొందడి హక్కు గలదై ఉన్నది. అంటే ఆయనకి ఏ స్పృహ లేదు. అక్కడ లేకపోయినా కూడా ఆయనలో ఉన్న జ్ఞానం ఉంది, ఆయనకి శక్తి ఉంది, ఆనందం ఉంది, ఇవన్నీ లక్షణాలు ఆయనలో ఉన్నాయి. ఆ హక్కు కలిగే ఉన్నాడు అనమాట.
అవన్నిటినీ లోపల ఉన్నాయి ఆయనకి, వాటి యొక్క అర్హత హక్కు కలిగే ఉన్నాడు అనమాట. కానీ స్పృహ లేదు వాటి పట్ల. ఒకేసారి సంస్కారములు లేని ఆత్మకు ప్రథమముగా సంస్కారమును, చైతన్యమే లేని ఆత్మకు ప్రథమముగా చైతన్యమును కలిగింది. అది ఇక్కడ మొదట ఏ స్పృహ లేకుండా ఉన్నాడు కదా పరమాత్మ. అప్పుడు ఆయనకి అప్పటి వరకు సంస్కారాలు కూడా తెలియలేదు. కానీ ఒకేసారి సంస్కారాలు యొక్క చిన్న స్ఫురణ కలుగుతుంది ఆత్మకి. అలాగే ప్రథమంగా సంస్కారమును, చైతన్యమే లేని ఆత్మకు ప్రథమంగా చైతన్యం కూడా కలిగిందనమాట. ఇంతవరకు చైతన్య అనుభవం కలగట్లేదు, సంస్కారాలు ఉన్నవి తెలియట్లేదు. ఇప్పుడు కొద్ది కొద్దిగా ఆస్ఫురణ కలుగుతూ ఉంది. ఇట్లు కలిగిన ప్రథమ సంస్కారము పరమాణు ప్రమాణమైన స్థూల సంస్కారము. అది ఇక్కడ ఫస్ట్ కలిగిన ప్రేరణ లోపల నుంచి చిన్న చిన్నగా తెలుస్తోంది. ఆ సంస్కారం ఉంది కదా లోపల బయటకు వస్తుంది అనమాట. అది ఆ పరమాణు ప్రమాణమైన స్థూల సంస్కారం. దాన్ని మనం స్థూల సంస్కారంగా చూడాలి. ఎందుకంటే ఇంకా అది స్థూలానికి స్థూల రూపం వస్తుంది కదా. ఇక్కడ 4వ పాత్ర కదా ఇది. ఇక్కడ రూపాలు కూడా ధరించే టైం వచ్చిందనమాట. అనంత శాశ్వత ఏ పరమాత్మ పొందిన చైతన్యము అనంత పరిమితమైన స్థూల సంస్కారము మూలముగా పొందిన అత్యంత పరిమిత స్థూల చైతన్యమే కానీ అది తన అనంత స్థితి యొక్క చైతన్యమును కాదు, లేక స్థితిలోని అనంత పరమాత్మ అయిన తన స్వీయ చైతన్యమును కాదు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కొద్దిగా చైతన్యం తెలుస్తుందని చెప్పాడు, సంస్కారం కూడా కొంచెం కొంచెం బయటకు వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటున్నాడంటే అనంతంగా శాశ్వతంగా ఉన్న ఏ పరమాత్మ ఉన్నాడు కదా, ఆయన పరమాత్మ పొందిన చైతన్యము అత్యంత పరిమితమైన స్థూల సంస్కారం మూలముగా పొందిన అత్యంత పరిమిత స్థూల చైతన్యమే కానీ అది తన అనంత స్థితి యొక్క చైతన్యమును కాదు, లేక స్థితిలోని అనంత పరమాత్మ అయిన తన స్వీయ చైతన్యమును కాదు. ఇక్కడ ఏంటి అంటే ఇంకా స్పృహ లేదు, అంటే సిద్ధమవుతుంది. ఇక్కడ ఈ ఈ చిన్న సంస్కారం బయటపడుతుంది, చైతన్యం కొంచెంగా బయటపడుతుంది. తన అనంత అంటే అత్యంత పరిమిత స్థూల చైతన్యమే కానీ అది ఆ మొదల్లో ఎక్కడైతే ఉందో అనంతంగా పరమాత్మ తన స్వీయ చైతన్యం ఉందే అది కాదని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ అప్పుడే మలినాలు ఏర్పడిపోయినట్టు అన్నమాట లెక్క. ఎందుకంటే విడిపోయాడు కదా, విడిపోయినప్పుడు ఆ పరమాత్మలోంచి కూడా ఈ ఎప్పుడైతే బయటపడుతున్నాయో వాడు అసలు స్థితిని వాడు కాదని ఇక్కడ చెప్తున్నారు. స్వీయ చైతన్యం కాదు, అవిభాజ్యమైన ఆత్మ యొక్క తొలి చైతన్యము తొలి రూపము ద్వారా తొలి సంస్కార అనుభవము పొందుచు ఆత్మలో ఒక మనోప్రవృత్తిని సృష్టించుచున్నది. ఇక్కడ అవిభాజ్యమైన ఆత్మ యొక్క అంటే విభజించడానికి వీలు పడదు. ఆత్మ ఎట్లా ఉంటుంది, అంతా నిండి ఉన్నవాడినే ఆత్మ అని కూడా చెప్తాం ఇక్కడ మనం. దానికి విభజన లేదు, అంతా కలిసే ఉంది. అలాంటి ఆత్మ యొక్క తొలి చైతన్యము మొట్టమొదటగా చైతన్యం తెలుస్తున్నప్పుడు తొలి రూపము ద్వారా ఒక రూపం వచ్చింది. దాని ద్వారా తొలి సంస్కార అనుభవం పొందుతూ ఒక రూపం ఫస్ట్గా ఒక రూపం వచ్చింది. ఆ రూపానికి మళ్ళీ అది కూడా సంస్కార అనుభవమే. ఎందుకంటే జ్ఞానం అన్నది ఇంకా పాతది ఉంటేనే కదా తెలుసుకునేదే కదా, జ్ఞానం కొత్తగా ఏమీ రాదు. సో సంస్కారం పాత సంస్కారం ఉంటే అది బయటపడుతుంటే అదే జ్ఞానం అనమాట, అదే ఎరుక మరి. సో అక్కడ ఆ సంస్కార అనుభవం పొందుతూ ఆత్మలో ఒక మనోప్రవృత్తిని సృష్టించుచున్నది. అది ఇంక ఇక్కడ మనసు ఏర్పడుతుంది. ఎందుకంటే ఒక రూపం వచ్చింది. ఇప్పుడు రూపం అంటే ఇంకా మనిషి అనేసుకోకూడదు మనం. ఎందుకంటే అక్కడ సూర్యచంద్రులు లేదు, నక్షత్ర మండలం లేవు, ఏవి లేని టైంలో విషయం చెప్తున్నాడు. ఇంకా సృష్టి అంటే ఖాళీయే ఉంది. ఆ ఖాళీలోకి సృష్టి వచ్చేందుకు తయారవుతున్నప్పుడు కొంచెంగా చైతన్యం తెలిసింది. ఆ చైతన్యంతో పాటు
ఆ లోపల సంస్కార బలాలు వాళ్ళకి ఇంతకుముందు మళ్ళీ సృష్టి జరగడం, స్థితి జరగడం, లయ అయిపోవటం, ఆ సంస్కారం కూడా ఉంది. అది కూడా కొంచెం కొంచెంగా తెలుస్తోంది. అదంతా ఉందని చెప్తున్నారు ఇక్కడ. అలాగా అవిభాజ్యమైన తొలి చైతన్యం అంటే ఈ చైతన్యం ఇంకా ముక్కలు అవ్వలేదు. ముక్కలు ఎప్పుడవుతుంది? నక్షత్రాలు వచ్చాయనుకోండి, ముక్కలుగా బోల్ నక్షత్రాలు వస్తాయి. సూర్యుళ్ళు ఎంతో సూర్యుళ్ళు వస్తాయి. అలా ఇంకా రాలేదు, విడిపోలేదు. ఈ చైతన్యం ఇంకా అంతా కలిసి ఒకటిగానే ఉంది. సంస్కార అనుభవం పొందుతుంది. అక్కడ దానికి సంస్కారం ఉంది కదా, పాత సృష్టి ఎలా జరిగిందో ఆ బ్రహ్మాండాలు, విశ్వాండాలు, ఈ అంతరిక్షం తాలూకా జ్ఞానం అంతా అందులో ఉంది కదా, అంతర్నిహితంగా ఉంది. అది కొద్దిగా ఆ సంస్కారం బయటికి కొంచెం కొంచెంగా తెలుస్తోందన్నమాట. తెలియటం వలన అక్కడ ఒక మనసు యొక్క ప్రవృత్తి మొదలైంది. మనసు ప్రవృత్తి అంటే ఒక కదలికతో ఒక సంకల్పం వచ్చినట్టుగా అనుకోండి. ఇక్కడ మనసు కదిలిందంటే మనసు యొక్క ప్రవృత్తి అంటే మనసు ఏంటి చేస్తుంది? ఆలోచన చేస్తుంది కదా. సో అలాంటి సృష్టించుచున్నది ఆత్మలో తన మనసు, మనోవృత్తి సృష్టించబడుతుంది. అంటే ఇప్పుడు వరకు భావమే లేదన్నారు, అభావం కూడా లేదన్నారు. అందుకని ఈ సృష్టి జరగటానికి ఆలోచన రాలే. కానీ ఉంది, అంతర్నిహితంగా అన్నీ ఉన్నాయి లోపల జ్ఞానం. కానీ ఇప్పుడు తయారవుతుంది మనస్సు అన్నమాట. ఆత్మలో ఒక మనస్సు యొక్క ప్రవృత్తి మొదలయ్యి సృష్టించుకుంటుంది అన్నమాట. అది ఏమనగా పరమాణు ప్రమాణంలో పరిమితము స్థూలము అయిన తొలి రూపముతోడనే తన శాశ్వత అనంత పరమాత్మతో సాహచర్యము చేసి తాదాత్మ్యము చెందినట్టి ప్రవృత్తిని సృష్టించుచున్నది. అది అంటే పరిమితంగా చిన్న చిన్న ప్రమాణంలోనే సృష్టి చేసుకుంటుంది. కానీ అనంత పరమాత్మతో కూడా సాహచర్యం చేస్తుందంట. చేస్తూ అందులో తాదాత్మ్యత పొందుతూ ఉంది ప్రవృత్తి. అలాంటి ప్రవృత్తిని సృష్టించుకుంటుందట. ఇప్పుడు మనం ఉన్నామండి, ఎన్ని రకాలుగా విడిపోయి దేహమే నేననే భావంతో ఉన్నాము. కానీ ఇప్పుడు ఈ ధ్యానం కూర్చున్నాం, ధ్యానంలో కూర్చుంటే ఏ ఆలోచన లేకుండా చేసుకున్నాము. మనసు ప్రవృత్తులు ఆగిపోయినాయి, ఇంక బుద్ధి పని చేయకుండా ఆగింది. ఆ ప్రాణవాయువు స్లో అయిపోయింది, మనసు వేగం తగ్గిపోయింది. ఇంకా నేను శరీరాన్ని అనే విషయం కూడా మర్చిపోయినంతగా వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు ఏంటుంది అక్కడ లోపల ఉన్నదేంటి? మనోవృత్తులు ఆగిపోయినాయి కదా, ఉన్నది ఆత్మే. అట్లాగా ఇక్కడ ఆ సమయం అంటే మనసు వృత్తి అన్నది ఇంకా బయటపడకుండా ఉన్న సమయంలో కొద్దిగా మనోవృత్తులు సృష్టించుకుంటుంది. అది ఎట్లాగూ అంటే చిన్న పరమాణు ప్రమాణంతో పరిమితంగా సృష్టించుకుంటూ స్థూలంగా తొలి రూపాలతో శాశ్వత ఆనంద పరమాత్మతో సాహచర్యం చేసి, అంటే ఇక్కడ చిన్న చిన్న రూపాలుగా వచ్చి కూడా అది మళ్ళీ శాశ్వతంగా ఉన్న పరమాత్మతో అనుసంధానం అవుతూ అక్కడ దాని అనుభవం అక్కడ తెలుస్తూ ఉంది. మళ్ళీ ఒక రూపం కూడా ఏర్పరచుకుంటుంది అన్నమాట. ఇంతకు పూర్వము ఎట్టి అనుభవం లేని ఆత్మ తొలిసారిగా అనుభవం పొందాను. కానీ సంస్కారములు లేని, స్పృహ లేని అనంత పరమాత్మ యొక్క ఏ స్థితితో తాదాత్మ్యతను చెందుటలో పూర్తిగా వ్యతిరేక అనుభవమే పొందిందట. చూడండి, మళ్ళీ ఇక్కడ ఆ పాయింట్ విడిగా ఇంకోలా చెప్తున్నారు. ఎట్లాగంటే ఫస్ట్ పూర్వం ఉన్న అనుభవం ఏదైతే ఉందో, ఏంటి ఏమీ తెలియని స్థితిలో ఉన్నాడు కదా పరమాత్మ. అక్కడి నుంచి ఈ స్పృహ లేకుండా ఉన్న అనంత పరమాత్మ ఏ స్థితిలో ఉన్నాడు కదా, ఆయనతో తాదాత్మ్యత చెందుటలో పూర్తిగా వ్యతిరేక అనుభవం వచ్చింది. తాదాత్మ్యతను చెందుటలో పూర్తిగా వ్యతిరేక అనుభవమే పొందాను. అంటే తాదాత్మ్యత అన్న విషయం వ్యతిరేకంగా ఉంది. ఎందుకు? ఇక్కడ రూపం వచ్చింది కదా, ఈ రూపం నేననే భావం వచ్చేస్తుంది కదా ఇక్కడ. మరి అదనమాట. ఇప్పుడు వరకు రూపం లేదు కనుక స్ఫురణ లేదు, ఏమి రూపం లేదు, కానీ ఏమీ తెలియని స్థితిలో ఉండిపోయింది. జ్ఞానం బయటికి రాలేదు, చైతన్యం బయటికి రాలేదు, ఎరుక బయటికి రాలేదు, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏంటైంది? ఒక రూపంలోకి వచ్చింది. వచ్చాక ఏమవుతుంది? పరమాత్మతో కలిసి ఉంది. ఇంకా మనోవృత్తులు ఇప్పుడిప్పుడే ఇంకా కొంచెం కదలికల్లోకి వచ్చాయి. కానీ ఆ మనసుతో ఏంటి గ్రహిస్తుంది? అది ఆ ఉన్న ఏ చైతన్యం అయితే చైతన్యంకు ముందు కదలనిది ఉందో దాన్ని గుర్తించుకోలేకపోతుంది అనమాట. దానికి వ్యతిరేక అనుభవం వచ్చింది.
అంటే ఈ కనబడుతున్న వెలుగే అవ్వచ్చు, ఈ చైతన్యమే అవ్వచ్చు, ఇక్కడ 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 ఇది నేననే భావంలోకి వచ్చేస్తుంది అనమాట. ఈ వ్యతిరేక అనుభవం వలన అనంత ఆత్మ యొక్క శాశ్వత అఖండ నిశ్చల స్థితిలో మార్పు సంభవించను. ఈ వ్యతిరేక అనుభవం ఎప్పుడైతే వచ్చిందో, నేను ఇప్పుడు అంతర్ముఖం అవ్వడం అని చెప్తున్నారు గురువుగారు. వెళ్ళగలుగుతున్నామా? అంత బాహ్యంగా వచ్చేసింది, మన ఆలోచన అంతా బయటకే ఉంది. సో ఈ దేహం నేను, పలానా పేరు నాది, ఈ ఇల్లు నాది, ఈ రూపం నాది, అన్నీ బయటకు వచ్చేసాం. వచ్చినప్పుడు ఇంకా అక్కడ అఖండంగా ఉన్న పరమాత్మ యొక్క స్థితిని అనుభవం చెందలేకపోతున్నాం. అట్లాగే ఇక్కడ ఆ వ్యతిరేక అనుభవం ఎప్పుడైతే వచ్చిందో, అనంత ఆత్మ యొక్క శాశ్వత అఖండ నిశ్చల స్థితిలో మార్పు కలిగిందనమాట. మరి అంతే కదా, డిస్టర్బెన్స్ అయిపోయింది కదా. ఇంకా ఇప్పుడు గాఢ నిద్రలో ఉన్నంతసేపు మనం ఆత్మస్వరూపులుగా ఉన్నామన్నమాట. ఏమీ తెలియదు, జగత్తే తెలీదు, ఈ వ్యక్తి గురించి తెలీదు. అలా ఉన్న నాకు డిస్టర్బెన్స్ అయిందనుకోండి, ఒక చిన్న ఆలోచన వచ్చిందనుకోండి, వెంటనే డిస్టర్బెన్స్ అవుతుంది అనమాట. ఆ స్థితి డిస్టర్బ్ అయిపోయినట్టే. నేను డిస్టర్బ్ అయిపోగానే ఏ స్థితిలోకి వచ్చేస్తాం మనం? కదిలేసరికి ఒక కళ్ళు తెరుస్తూ జగత్ కనబడుతుంది, ఆ నేను అనే స్ఫురణ వస్తుంది, ఆ నేను ఒక పేరు గుర్తొస్తుంది, ఒక రూపం గుర్తొస్తుంది, ఓ నేను పలానా ఇంట్లో ఉన్నానని గుర్తొస్తుంది, ఆ ఇల్లు నాదని గుర్తొస్తుంది, నాకు పలానా పని ఉంది ఇప్పుడు అని గుర్తొస్తుంది, వీళ్ళకి వంట చెయ్యాలని గుర్తొస్తుంది, అన్నీ గుర్తొచ్చేస్తాయి. అంటే ఎక్కడ గాఢ నిద్రలో ఉంటేనే డిస్టర్బ్ అవ్వట్లేదు, అక్కడ నీతో నువ్వు ఉన్నావు, కానీ బయటకు వచ్చేసరికి మొత్తం డిస్టర్బెన్స్. అట్లాగే ఆయన అక్కడ అనుభవం, ఆ ఉన్నదాంతో అనుభవం పొందట్లేదు. ఆ లేనిది ఏదైతే ఉందో కదలికల్లోకి వచ్చేస్తుంది కదా, ఆ కదలికల దగ్గర అనుభవం, వ్యతిరేక అనుభవం పొంది అక్కడ ఆ అసలైన స్థితి, అఖండ నిశ్చల స్థితిలోంచి మార్పు సంభవిస్తుందట. అట్లాగా ప్రథమ సంస్కారము, ప్రథమ చైతన్యము, ప్రథమ అనుభవము ఒకే నిష్పత్తిలో ఉండెను. ప్రథమ సంస్కారము, ప్రథమ చైతన్యము, ప్రథమ అనుభవము ఒకే నిష్పత్తిలో ఉందట. అంటే ఆ సంస్కారం కాస్త తెలియడం వస్తుంది, చైతన్యం కూడా కొంచెం కదులుతుంది, అనుభవం వస్తుంది. ఈ మూడు ఒకేలాగా ఉన్నాయి. అప్పుడు అక్కడ ఆత్మ సంస్కారములందే స్పృహ కలిగి ఉన్నచో విధిగా ఈ సంస్కారములను అనుభవించవలసిందే. అది అక్కడ దాని స్పృహ అంతా ఎక్కడుంది? ఆత్మకి తన సంస్కారం పట్లే ఉంది. ఇప్పుడు నాకు కోరికలు ఉన్నాయి అంటే నా శక్తి అంతా ఎక్కడ పనిచేస్తుంది? నా కోరిక ఎలా తీర్చుకోవాలి అనే దగ్గర పనిచేస్తుంది. కోరికలన్నీ నశించిపోతేనే కదా నాతో నేను ఉండగలుగుతాను. అప్పుడు బాహ్యంగా వెళ్ళదు మనసు. ఆ చైతన్యం ఎక్కడ పనిచేస్తుంది? ఇక్కడ ఆ స్పృహ అంతా ఎక్కడుంది? సంస్కారం దగ్గర ఉందట. ఉన్నప్పుడు అక్కడ ఆ సంస్కారాలన్నీ అనుభవించవలసిందే అని అంటున్నారు. ఆత్మ యొక్క చైతన్యము సంస్కార అనుభవమును పొందుటకే రూపములను తీసుకొంచున్నది. ఈ ఆత్మ యొక్క చైతన్యము ఏదైతే ఉందో అది ఈ సంస్కార అనుభవమును పొందడానికే రూపం తీసుకుందట. రూపం లేనిదే అనుభవం రాదు, రూపము లేకపోతే అనుభవం ఉండదన్నమాట. అందుకనే మనకి మానవ రూపం గొప్పదని ఎందుకు చెప్తారంటే, దేవతలకు కూడా రూపాలు లేవు. ఈ దేవతలు కూడా నిజంగా ఇంకా పై స్థితికి మళ్ళీ ఎక్కడ ఏ స్థితి నుంచి మొదలైందో ఆ స్థితికి చేరాలి అన్నప్పుడు, ఇప్పుడు అజ్ఞానంలోనికి వచ్చేసిన, అవిద్యలోకి వచ్చిన మాయతో కలిసిన ఈ పరమాత్మ కూడా మళ్ళా రూపం తీసుకునే, మళ్ళీ మానవ రూపాలు తీసుకున్న తర్వాతనే ఈ మానవ రూపాల్లో నుండే ఆయన నేను పరమాత్మనని గ్రహించుకుని మళ్ళీ చేరుకోగలుగుతాడనమాట. అందువలన ఇక్కడ రూపం లేకపోతే అనుభవం ఉండదు. సమస్త అనుభవములకు సంస్కారంలే కారణము. ఇక్కడ ఈ సమస్త అనుభవాలు ఉన్నాయి కదా, వాటికి ఈ సంస్కారములే కారణము. భగవంతుడి రూపంతో తాదాత్మ్యత చెందుటకు సంస్కారములే కారణము. ఈ భగవంతుడు తన రూపంతో తాదాత్మ్యత చెందడానికి కారణం ఏంటి? తన యొక్క సంస్కారాలు. అంటే ఇప్పుడు ఎట్లా చెప్పుకుందాం అంటే, ఇప్పుడు మనం కొన్ని జన్మలు ఎత్తుతామండి, ఏ 100 జన్మలో ఎత్తేస్తాం. ఇక్కడ నేను కొంతవరకు సాధన చేసిన నన్ను నేను భగవంతుడిగా గుర్తించుకోకుండా చనిపోయానే అనుకోండి. అప్పుడు ఒకవేళ ప్రళయం వచ్చింది అనుకోండి, ప్రళయంలో మొత్తం అంతా లయమైపోయి ఉంటాయి ఆ ప్రళయంలో. అప్పుడు అంతా సూక్ష్మంలో ఉండిపోతాయి అన్నమాట. అవి అంతర్నిహితంగా అయిపోతాయి, మన యొక్క సంస్కారాలతో పాటు ఈ సమిష్టిలో కలిసి ఉంటాయి.
ఎప్పుడైతే మళ్ళీ కోట్ల సంవత్సరాలు మళ్ళీ అలా ఉండిపోయి మళ్ళా ఉనికి కాస్త ఉనికి మాత్రంగా ఉండి ఆ ప్రేరణ మళ్ళీ ఉన్నప్పుడు ఆ ప్రేరణతో బయలుదేరితే ఆ చైతన్యం బహిర్గతమయ్యి అప్పుడు అందులో ఉన్న జ్ఞానము సంస్కారాలన్నీ కూడా మళ్ళీ ఎవరి సంస్కారాలతో వాళ్ళు మళ్ళీ భూమి మీదకి ఇన్ని రూపాలతో వచ్చేవలసిందే. ఈ అన్నిటిది కలిపినే సమిష్టి సంస్కారం అన్నమాట. ఆ సమిష్టి సంస్కారం ఉంది కనుకే మళ్ళీ మళ్ళీ అది మళ్ళీ ప్రేరణతో మళ్ళీ ఇంత సృష్టి జరుగుతుంది. సో అది సంస్కారం అంటే. సో సమస్త అనుభవాలకు కారణం ఏంటి అంటే సంస్కారంలే. ఇక్కడికి ఇలా ఆపుదామండి. రేపు మళ్ళీ మిగిలిన చెప్పుకుందాము. హరి ఓం.